అందులో చంద్రబాబు గారు మధ్య మధ్యలో వీళ్ళకి ఏ పార్టీలు ఇవ్వటమో లేకపోతే వీళ్ళ మీటింగ్కి వచ్చి కూర్చుని వాళ్ళతో మాట్లాడటమో కాస్త భుజం మీద చెయ్యడమో చేసినప్పుడు సంతృష్టిపడిపోతుంటారు. జగన్ ఇది రాజశేఖర రెడ్డి అట్లా చేసేవాడు. దానివల్ల కొంత లీగల్గా ఆనాడు వాళ్ళు గట్టిగా పోరాడారు. టోటల్ కాంగ్రెస్ లాయర్లలో ఆ విధంగా అంటే తెలుగుదేశంకి 100 మంది లాయర్లు ఉంటే కాంగ్రెస్కి 30 మందే ఉండేవాళ్ళు. నేను ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది అప్పుడు. అంటే లీగల్ టీంలో ఎక్కడైతే కాంగ్రెస్ పటిష్టంగా ఉండే ఊళ్ళల్లో లీగల్ టీం వాళ్ళది పవర్ఫుల్గా ఉండేది. అంటే మీరు దీన్ని ఏ భాషలో ఏ యాంగిల్లో చూడాలంటే బార్ అసోసియేషన్స్లో ఎలక్షన్స్లో టీడీపీ మనుషులు గెలిచే ఏరియా ఎక్కువగా కృష్ణా, గుంటూరు ఇట్లాంటి చోట్ల ఉంటుంది. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల, రాయలసీమ, తర్వాత పల్నాడు ఇట్లాంటి ఏరియాల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా నడుస్తుండేది. అంటే స్ట్రాంగ్నెస్ అదనమాట. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక భయం ఉంది ఇప్పటికి కూడా. టీడీపీకి సంబంధించిన టీము 40 మంది 50 మంది ఉంటే వీళ్ళు 5-10 ఉంటున్నారు. వీళ్ళు కూడా జగన్ వచ్చాక పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. ఏపీపీలు, పీపీలు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి పోస్టులన్నీ కలిపి ఉంటాయి కదా, వేలల్లోనే ఉంటారు కదా. వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు అయిపోగానే అదేదో ఉద్యోగం చేసాం మా పని అయిపోయింది అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇప్పుడు. అంటే వాళ్ళకి ప్రభుత్వం తరపున పనిచేసి పెట్టింది గవర్నమెంట్ జీతాలు